హాయ్ అండి, ఈరోజు మనము ఎగ్స్తో వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న దాంట్లో మనము 1 కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూను కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక చిటికెడు చికెన్ మసాలా, చిటికెడు గరం మసాలా వేసుకొని, అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ అవసరం లేదండి, ఎగ్స్లో ఉన్న తడితోనే సరిపోతుంది. ఒకవేళ మీకు అలా సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనము ఇలా వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటిని కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసి టమాటా సాస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి పెద్దలకేమో కానీ పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.